వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అనేక మందిని మేలుకొల్పి అప్పుడు గుత్పల సంఘం పెట్టారు. మన జోగిపేట ఉందా పక్కకు? జోగిపేట తెలంగాణ పోరాటం, తెలంగాణ ఎర్రజెండా, తెలంగాణ సంఘం, తెలంగాణ పార్టీ అని పెడితే నైజామోడు ఏం చేశాడు? నిషేధించాడు, సంఘాలు పెట్టడానికి లేదని చెప్పేసి. వీళ్ళు ఏం చేశారు? పేరు మార్చారు. ఆంధ్ర మహాసభ, మొట్టమొదటి మహాసభ జోగిపేటలో జరిగింది. అక్కడ ప్రారంభమైంది. అది అంటుకున్నది దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అనేక మంది యువకులు చావాలా బతకాలా, చావడానికైనా సిద్ధమే నైజాం వ్యతిరేకంగా అని చెప్పేసి లక్షలాది మంది యువకులు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందులోనే విసురూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా 1946లో పోరాటానికి దొరలకు వ్యతిరేకంగా ప్రదర్శన తీస్తుంటే ఆ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి దొడ్డి కొమరయ్య మీద తూటాలు వేశారు. మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. ఎక్కడ జరిగింది ఇది? విష్ణూరు. అంటే మనం కూడా పూడ్చిపెడతారు కదా, మనల్ని కూడా చంపేస్తారు కదా. మరి ఎట్లా అన్నప్పుడు అప్పుడు ఏం లేదు, కమ్యూనిస్టు పార్టీని పెట్టాలి. అప్పటికే స్వతంత్ర పోరాటం జరుగుతున్నది, చైనాలో జరుగుతున్నది, రష్యాలో జరుగుతున్నది. ఎర్రజెండా నాయకత్వంలో మార్క్సిజం లెనినిజం అనేటువంటి పేరుతోటి దానికి గుర్తు ఏంటిదంటే ఎర్రజెండా నాయకత్వంలో పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కూడా అనేక దేశాలలో విముక్త అవుతున్నటువంటిది. ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టారు. రావి నారాయణ రెడ్డి మీరు పేరుంటారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఇట్లాంటి ఒక గొప్ప నాయకులు, 4 ముస్లిం నాయకులు మీటింగ్ పెట్టి ఏం చేయాలంటే మన సంఘం పెట్టాలి, పార్టీ పెట్టాలి. పార్టీకి వ్యతిరేకంగా మీరు అనుకుంటారు దుబాకలో మనం 50 మంది ఉన్నాం కదా, ఏమవుతుందని అనుకోవచ్చు. ఆ రోజు 7 పెట్టారు. 7 మీటింగ్ పెట్టి తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి యూనివర్సిటీలో పెట్టి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి ఒక పార్టీని శాఖను ఏర్పాటు చేసి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.